దళపతి విజయ్ సీఎం అవ్వడం ఏంటో కానీ హీరోయిన్ త్రిష ఏం చేసినా అది వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్ గా త్రిష తన రెమ్యూనరేషన్ 12 కోట్లకు పెంచడంపై ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చ నడిచింది. ఇదిలా కంటిన్యూ అవుతుండగానే చెన్నైలో ఏకంగా 10 కోట్ల విలువ చేసే లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి మరో టాపిక్ కు తెరలేపింది త్రిష. చెన్నైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రిచ్ ఏరియా అయిన ఈస్ట్ కోస్ట్ రోడ్ ఈసీఆర్ ప్రాంతంలో 10 కోట్ల విలువైన లగ్జరీ విల్లాను కొనుగోలు చేసింది త్రిష. అయితే ఇక్కడ నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం ఏంటంటే ఈ ఇల్లు సీఎం విజయ్ ఇంటికి చాలా దగ్గరగా ఉండడం. నీలాంకరంలోని విజయ్ ఇంటికి త్రిష కొత్త ఇంటిని మధ్య దూరం కేవలం 5 నుండి 7 కిలోమీటర్ల లోపే ఉంటుందని టాక్. దీంతో వీరిద్దరి ఇళ్ల దూరంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ సరికొత్త ఇంటిని త్రిష తన అభిరుచులకు అనుగుణంగా పూర్తిగా మోడర్న్ అండ్ క్లాసిక్ స్టైల్లో డిజైన్ చేయించుకుంటున్నారు. ప్రకృతికి దగ్గరగా ఉండేలా ఇండోర్ ప్లాంట్స్, మినిమలిస్టిక్ ఇంటీరియర్ థీమ్ను ఎంచుకున్నారు. ఇంట్లోనే ఒక అత్యాధునిక మినీ హోమ్ థియేటర్, జిమ్, ఆమె పెంచుకునే పెట్స్ కోసం ప్రత్యేకమైన ప్లే ఏరియాను కూడా డిజైన్ చేయించుకుంది. ప్రశాంతమైన వాతావరణం కోసం సముద్ర తీరం కనిపించేలా ఇంటి బాల్కనీలను రూపొందించుకున్నారు. చెన్నైలో త్రిషకు ఇదివరకే సొంత ఇల్లు కూడా ఉంది. చెన్నైలోని అల్వార్పేట్ పరిసరాల్లో తన తల్లితో కలిసి ఉండే పాత ఇల్లు దాదాపు 6 నుండి 7 కోట్ల వరకు విలువ చేస్తుంది. ఇది కాకుండా హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కొన్ని ఖరీదైన ఫ్లాట్స్, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నట్లుగా ఇండస్ట్రీ టాక్. ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు 80 నుండి 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గతంలో ఒక్కో సినిమాకు 4 నుండి 5 కోట్ల వరకు డిమాండ్ చేసిన త్రిష పొన్నియిన్ సెల్వన్, లియో చిత్రాల తరువాత తన మార్కెట్ ను విపరీతంగా పెంచేసుకుంది. తాజాగా విజయ్ సీఎం కావడంతో పాటు కోలీవుడ్ లో ఆమె క్రేజ్ పీక్స్ కు చేరడంతో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ ప్రాజెక్టు కోసం త్రిష ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే సౌత్ ఇండియాలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో త్రిష అగ్రస్థానంలో ఉంటుంది. విజయ్ సీఎం అయినా కొన్ని రోజులకే త్రిష 10 కోట్లతో ఇల్లు కొనడం, 12 కోట్లకు రెమ్యూనరేషన్ పెంచడంపై సోషల్ మీడియాలో మీమ్స్, గాసిప్స్ వెల్లువలా వస్తున్నాయి. విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడం వెనుక త్రిష సెంటిమెంట్ కూడా ఉందంటూ ఆమె ఇటీవల విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఎమోషనల్ వీడియోల వల్ల నెటిజన్లు వీరిద్దరి పాత లవ్ రూమర్స్ ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు నెటిజన్లు.